ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. ఈ రోజు ఏంటంటే నేను ఒక మంచి ఈజీ అండ్ క్విక్ గా అయిపోయేటువంటి ఒక నెయిల్ ఆర్ట్ చూపిద్దాం అనుకున్నాను. మనకి ఆడవాళ్ళకి నెయిల్ పాలిష్ అంటే అందరికి ఇష్టం కదా. కానీ ఆ యొక్క నెయిల్ పాలిష్ ని ఇంకొంచెం అందంగా వేసుకున్నాం అనుకోండి, బాగుంటుంది. నేనైతే ఒకటే కలర్ కాకుండా రకరకాల కలర్లు ఒక్కొక్కసారి పెట్టుకుంటూ, ఒక్కొక్కసారి ఒకటే కలర్ పెట్టుకుని పైన పెట్టి డార్క్స్ చేంజ్ చేస్తుంటే అలా రకరకాలుగా మారుస్తూ ఉంటాను. నా దగ్గర ఉన్నటువంటి కలర్స్ ఇవన్నమాట. దీంట్లో మనము వైట్, బ్లాక్, గోల్డ్ ఇవి కూడా ఉంటే బాగా అనిపిస్తుంది. ముందుగా మనం ఏంటంటే నెయిల్స్ అయితే నీట్గా మనము షేప్ చేసుకొని స్మూత్ చేసుకోవాలి. తర్వాత నెయిల్స్ ని కొంచెం క్లీన్ చేసి పెట్టేసుకోవాలి. అప్పుడు మనం నెయిల్ పాలిష్ వేసుకున్నప్పుడు నెయిల్స్కి అయితే మంచి లుక్ అయితే వస్తుంది. నెయిల్ పాలిష్ వేసుకునే ముందు చేతులు మంచిగా వాష్ చేసుకొని నెయిల్స్ అయితే మంచి నీట్గా షార్ప్ చేసుకొని స్మూత్ చేసుకొని నీట్గా చేసి పెట్టేసుకోవాలి. తర్వాత నెయిల్ పాలిష్ అయితే ఫస్ట్ ఒక రౌండ్ 1 కోటింగ్ వేసుకోవాలి. 1 కోటింగ్ వేసుకున్న తర్వాత అది ఆరడానికి ఒక 10-15 నిమిషాలు పడుతుంది. తర్వాత దాన్ని మళ్ళీ ఇంకొక కోటింగ్ అయితే వేసుకోవాలి. ఈ యొక్క నెయిల్ పాలిష్ పెట్టుకున్నప్పుడు ఆరడానికి కూడా ఈ యొక్క నెయిల్ పాలిష్ బాక్స్ కి మనకి ఒకటి ఫ్యాన్ లాంటిది ఇస్తుంది. దాంట్లో చేతి పెట్టేసిన గాలికి ఆరిపోతుంది. లేదంటే నార్మల్ ఒక 10 నిమిషాలు వదిలేసాం అనుకోండి, నెయిల్స్ అయితే ఈజీగా మనకి డ్రై అయిపోతాయి. నెయిల్ పాలిష్ మంచిగా డ్రై అయిపోయినాక ఇంకొక కోటింగ్ కూడా వేసుకోవాలి. అప్పుడే నెయిల్ పాలిష్ మంచిగా అనిపిస్తుంది. నా దగ్గర ఉన్నది కొంచెం లైట్ కలర్స్ కొన్నిసార్లు వాడతాను, కొన్నిసార్లు డార్క్ కలర్స్ వాడతాను, కొన్నిసార్లు మిక్సింగ్ కలర్స్ కూడా వాడతాను. ఈ రోజు అయితే నేను సింగిల్ కలర్ తీసుకుని, ఇది కొంచెం లైట్ కలర్స్ ఉంటుంది. దాన్ని ఒక కోటింగ్ వేసేసుకొని ఆరిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంకొక కోటింగ్ అయితే వేస్తుంది. ఒక కోటింగ్ వేసినప్పుడు చూసారా లైట్ గా ఉంది, సెకండ్ కోటింగ్ లో డార్క్ వస్తుంది. అలా సెకండ్ కోటింగ్ వేసాక అది ఆరడానికి టైం పడుతుంది. దాన్ని ఆరనివ్వాలి. ఆరిన తర్వాత ఇక్కడ మనం తీసుకున్నటువంటి కలర్ కి మ్యాచ్ చేస్తూ, లేదు అంటే మన శారీకి కలర్స్ మ్యాచ్ చేస్తూ అయితే దీన్ని పెట్టేసుకోవాల్సి వస్తుంది. ఇది మంచిగా ఆరిన తర్వాత మాత్రమే డాట్స్ పెట్టుకోవాలి. ఆరక ముందు డాట్స్ పెట్టుకుంటేనైతే అవి మిక్స్ అవుతాయి, దానిపైన కరెక్ట్ గా షేప్ రాదనమాట. అందుకోసమే మనం పెట్టుకున్న నెయిల్ పాలిష్ మంచిగా ఆరనివ్వాలి. ఆరిన తర్వాత మాత్రమే పెట్టుకోవాలి. దీనిపైన కావాలంటే మనకి నెయిల్ పాలిష్ షైనర్ అని కూడా దొరుకుతుంది. అంతా మనం ఇప్పుడు ఈ యొక్క నెయిల్ పాలిష్ మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఫైనల్ గా ఆ యొక్క నెయిల్ పాలిష్ షైనర్ కూడా పెట్టుకోవచ్చు, బాగుంటుంది. అప్పుడైతే నా దగ్గర నెయిల్ పాలిష్ షైనర్ లేకుండే, అసలు అప్పుడు నెయిల్ పాలిష్ షైనర్ కూడా ఉంటుందనే విషయం తెలియదు అనమాట. ఈ మధ్య మనము సోషల్ మీడియాలో అక్కడిక్కడ చూస్తూ తెలిసింది. మన నెయిల్ పాలిష్ షైనర్ పెట్టుకుంటే ఇంకా మంచిగా కనిపిస్తాయి అనమాట. ఇక్కడ నేను ఏంటంటే ఫస్ట్ నెయిల్ పాలిష్ అంతా పెట్టుకున్నాక పెట్టుకోవడం అయిపోయిన తర్వాత ఆరిపోయిన తర్వాత వాటికి డాట్స్ పెట్టుకోవడం కోసం మనకి సైడ్ పిన్స్ ఉంటాయి కదా, ఆ సైడ్ పిన్స్ కి ఎడ్జెస్ డాట్స్ వస్తాయి కదా, దానిని వాడుతూ నేను ఇక్కడైతే పెట్టేసుకున్నాను. వీటి కోసం కూడా నెయిల్ ఆర్ట్ కోసం చాలా మనకి టూల్స్ ఉంటాయి, కావాలంటే వాటిని కూడా వాడుకోవచ్చు. డబ్బుతో అవసరం లేకుండా మన ఇంట్లో ఉన్న వస్తువులను వాడుకొని కూడా ఈ విధంగా అయితే నెయిల్ ఆర్ట్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను పెట్టింది అయితే సిల్వర్ కలర్ అనమాట. మంచి సిల్వర్ కలర్ అయితే మంచిగా పెట్టేసుకున్నాను. మొత్తం పెట్టకుండా అక్కడక్కడ గ్యాప్స్ ఇస్తూ పెట్టాలి. ఆ గ్యాప్స్ లో మళ్ళీ ఇంకొక కలర్ అయితే పెట్టేసుకోవాలి. అది పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు నేనైతే బ్లాక్ కలర్ పెడుతుంది. మనం పెట్టుకుంది మనకి ఆ పింక్ లో డిఫరెంట్ షేడ్ అనమాట. ఆ షేడ్ పెట్టిన తర్వాత సిల్వర్ పెట్టాను కదా, సిల్వర్ పెట్టిన తర్వాత ఇప్పుడైతే నెక్స్ట్ బ్లాక్ పెట్టుకుంటున్నాను. అలా డాట్స్ పెట్టుకుంటే నెయిల్ పాలిష్ అయితే మస్తు ఉంటుంది. మీలో ఎంతమందికి ఇలా నెయిల్ పాలిష్ అంటే ఇష్టము కమెంట్ సెక్షన్ లో చెప్పడం మర్చిపోద్దు. రకరకాల నెయిల్ పాలిష్లు అయితే మంచిగా కనిపిస్తే చేతికి అందాన్ని ఇస్తుంది నెయిల్ పాలిష్. దాంతో పాటు నెయిల్స్ కి ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. అయితే నెయిల్ పాలిష్ పెట్టుకున్న ప్రతిసారి మనము నెయిల్ పాలిష్ రిమూవర్ తో క్లీన్ చేసుకోవడం అలా చేస్తూ ఉంటాం కదా, అప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకుంటూ ఉండాలి. తర్వాత ఇదిగోండి ఫైనల్ గా అయితే మొత్తం అయిపోయింది నెయిల్ పాలిష్ పెట్టుకోవడం. చూసారా చేతికి ఎంత అందంగా అనిపిస్తుందో. నెయిల్ పాలిష్ పెట్టుకొని అలా చేతికి మంచి చేతి నిండా గాజులు వేసుకొని చేతికి గోరింటాకు పెట్టుకుంటే చేతు ఎంత అందంగా అనిపిస్తుందో. నాకైతే అలా ఇష్టం అనమాట. వీళ్ళు ఎంతమందికి అలా ఇష్టం కామెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు. చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా చేతు. మంచిగా అనిపిస్తుంది అసలు నెయిల్ పాలిష్ పెట్టుకుంటే. లేదు అంటే సింపుల్ గా అనిపిస్తుంది. చేతి అయితే కూర్చుంటే ఎంత బాగుందో, చూసినా కొద్ది ఇంకా చూడాలి చూడాలి అనిపిస్తుంది. చేతి నాకైతే అంత ఇష్టం అనమాట. ఇదిగోండి ఎంత బాగున్నాయి కదా, నా నెయిల్స్ నాకే చూసుకుంటుంటే ఎంత ముద్దగా అనిపిస్తున్నాయో. ఒకప్పుడు ఇలా పెట్టుకునేదాన్ని, ఇప్పుడైతే నెయిల్ పాలిష్ పెట్టుకోవడం మానేసి చాలా ఇయర్స్ అవుతుంది. ఇప్పుడైతే గోరింటాకు